ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో ప్రియులారా, మానవుల యొక్క జాబితాను గురించి మనము పరిశీలన చేస్తే, నేను సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, నా కుటుంబాల్లో కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, నేను సమస్తములో ఆశీర్వదింపబడి ఉన్నానని చెప్పి ఏ మనుషుడు కూడా చెప్పజాలడు. కారణం ఏంటంటే, ప్రతి మనుషులోనూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య, ఏదో ఒక విధమైనటువంటి శోధన, ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైన పరిస్థితి కలిగి ఉంటాయి. పిల్లలు చూడండి, మన జీవితాల్లో మేము సంతోషంగా ఉన్నామని మనమట్టుకి మనమే చెప్పలేము. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రియులరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనము పరిశీలన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన 3వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, నీ జీవితంలో, నీ హృదయంలో ఎంతటి ఆవేదన ఉన్నా, ఎంతటి కష్టమున్నా, ఎంతటి బాధ ఉన్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ ఉన్నా, నీ గుండెలో సమాధానం లేకపోయినా, నీ హృదయంలో సంతోషం లేకపోయినా, నువ్వు దేవుని చెంతకు వచ్చి నీ పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క అప్పుల భారమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, కుటుంబంలో శోధనే కావచ్చు, బిడలు పడుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులే కావచ్చు, ఎటువంటి పరిస్థితి నువ్వు అనుభవించుచున్నా సరే, గుండె చెదరిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే గనక దేవుని చెంతకు వచ్చి, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, గుండె చెదరిన వారిని బాగు చేయవాడిని అన్నావు కదా నాయన, నా గాయములు కడతానని వాగ్దానం చేశావు కదా ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు చేసినటువంటి వాగ్దానము నిశ్చయముగా నీ హృదయంలో, నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సంతోషం కావాలంటే, సమాధానము కావాలంటే యేసు తప్ప వేరే మార్గం లేదు. నీకున్నటువంటి డబ్బు నీకు కొంతకాలం సంతోషం ఇవ్వచ్చు, నీకున్నటువంటి అధికారము కొంతకాలం సంతోషం ఇవ్వచ్చు, నీకున్నటువంటి ఏ స్థితి అయినా కొంతకాలం మాత్రమే నీకు సంతోషం ఇవ్వచ్చు. కానీ నువ్వు యేసు చెంతకు వచ్చి నీ యొక్క భయంకరమైన పరిస్థితిని తెలియజేసి, నీ విజ్ఞాపనలన్నీ కూడా ఆయన యొక్క పాదాల చెంత పెట్టగలిగితే, గుండె చెదరిన వారిని బాగు చేయవాడిని ఆయనేనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఈ రోజున సమాధానం లేదండి, గుండె పగిలిపోతుంది. ఏ సమయంలో ఏ వార్త వినవలసి వస్తుందో ప్రియులారా, మనము చెప్పలేని పరిస్థితి ఈ రోజున నా జీవితంలో ఎదురవుతుంది. కుటుంబాల్లో బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, ఏమంటే సమాజంలో మనం చేస్తున్నటువంటి పనులను బట్టి ఏ విధమైనటువంటి దుర్వార్త వినవలసి వస్తుందో తెలియనిటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజున జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభుతో నీ యొక్క పరిస్థితులు అంతటిని కూడా చెప్పి, ఆయన పట్ల నువ్వు భయాన్ని, భక్తిని, విశ్వాసాన్ని కలిగి జీవించినట్లయితే అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగించేవాడు. ఎంత గొప్ప ఆ భయంకరమైన పరిస్థితి అయినా సరే ఆ ప్రభువుని నువ్వు బ్రతిమాలుకోగలిగితే దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేవాడు. అందుకనే 145వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నిజముగా మనము మన యొక్క జీవిత విధానాన్ని ప్రభువుకి అప్పగించగలగాలి. మనకు చెదిరిపోయినటువంటి గుండెని, మనకున్నటువంటి అశాంతి, అసమాధానాన్ని ఆ ప్రభువు చెంత మనము వివరించగలగాలి. నిజముగా ప్రభు కొరకు మనం మొరపెట్టగలగాలి. నిజముగా మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయనకి తెలియజేస్తే కనుక ఆయన సమీపిస్తులై ఉండి మన కోరికలు నెరవేర్చి మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని మరి కలుగ చేసి ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడట. అంటున్నట్టుగా తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. నిన్ను రక్షించాలంటే, నిన్ను కాపాడాలంటే, చెదిరిపోయిన నీ గుండెలో దేవుడు సంతోషాన్ని కలిగి చేయాలంటే, చెదిరిపోయినటువంటి నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయాలంటే నీవు ప్రభువుకి నిజముగా మొరపెట్టు. నీ యొక్క గాయములు ఏవైతే ఉన్నాయో, అప్పులని గాయము, అవమానాలని గాయము, భర్త నుంచి, భార్య నుంచి ఎదురవుతున్న భయంకరమైన గాయములు
ప్రియులారా, మాటల ద్వారా చేతల ద్వారా చేస్తున్నటువంటి గాయములు నువ్వెన్నైతే అనుభవిస్తున్నావో వాటన్నిటి నుంచి విడుదల విముక్తిని కలిగి చేయగలివాడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో సమాధానం నింపే దేవుడు, మన జీవితంలో సంతోషం నింపే దేవుడు. మన యేసు తప్ప వేరే దేవుడు లేడు నీకు సమాధానం ఇచ్చేవాడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. నువ్వు సంతోషంగా సమాధానంగా ఈ లోకంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభు పాదాల చెంత చేరి, ప్రభా నా జీవితాన్ని బాగు చేయను ఆయన, అయ్యా నా కన్నీరు తుడువు నాయన, గుండె చెదిరిపోయిందయ్యా, అనేక గాయములు చేయబడుతున్నాను, కట్టుకున్న వారి కన్నవారి బిడ్డలే అయా, స్నేహితులే ప్రభు నమ్ముకున్న వారే నన్ను గాయపరుస్తున్నారయ్యా, దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనైనా అని నువ్వు మొర్ర పెట్టగలిగితే దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే